నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి. మీరు ఎంత వద్దు అనుకున్న గొడవలు తప్పవు. దీనిని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవని ఆపలేరు. అయితే మీరు కోపంలో మీరు చెప్పే మాటలపై మీరు తరువాత ఆందోళన పాడుతారు. జాగ్రత్త. ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. ఈరోజు దగ్గర బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. మీ యొక్క సంతోషం ఔషారైన శక్తి విషయానికి వస్తే, చక్కని మూడ్ విషయానికి వస్తే, మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీరు ఒక గుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. వ్యాపారంలో క్రొత్త ఆలోచనలకు త్వరగా స్పందించండి. మీకు అనుకూలంగా ఉండగలవు. మీ శ్రమతో వాటిని వాస్తవ రూపానికి తేవాలి. విషయానికి వస్తే, ఇదే మీ వ్యాపార విజయ సూత్రం. మీ ప్రశాంతతను తిరిగి సాధించుకోవడానికి మీ ఉత్సాహాన్ని పనిపై పెట్టండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి. విషయానికి వస్తే, అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. ఉత్సవాలు, ప్రదర్శనలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, రక్షణ, రవాణా రంగాల వారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గోసేవ శుభపదం. క్రీడలు, ఆడిటింగ్, టెలివిజన్, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్, క్రయ విక్రయాలకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. సాయినాథుని ఆరాధన మేలు చేస్తుంది. సన్నిహితులు ఆర్థిక విషయాల్లో మొహమాట పెట్టే అవకాశముంది. శ్రీరాముని ఆరాధన శుభప్రదం. ప్రేమ స్నేహం విషయానికి వస్తే, శ్రీవారు శ్రీమతి విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరమైన సమావేశాలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. గణపతి ఆరాధన మంచిది. హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సహోద్యోగుల కారణంగా అసౌకర్యానికి గురవుతారు. శ్రీ విష్ణు అష్టోత్తర నామపారాయణ మంచిది. చిన్నారులు ప్రియతములతో దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశముంది. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. సినిమా, టెలివిజన్, క్రీడలు, పాఠశాలల రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. గణపతి ఆరాధన శుభప్రదం. ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశముంది. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. నిధుల విషయంలో మీ ఆలోచనలను సమీక్షించుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఓ సమాచారం కలవరం కలిగిస్తుంది. పెద్దలు, పై అధికారులతో చలి సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. రాములవారి ఆలయ దర్శనం శుభప్రదం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశముంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు కోసం అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. మరమ్మతుల కోసం వెచ్చిస్తారు. గణపతి ఆరాధన మంచిది. దూర ప్రయాణాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సినిమా, రాజకీయ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. లక్కీ సంఖ్య 52. లక్కీ కలర్ నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.